అసలు మెడ్ప్లస్ ఎందుకు ఆల్ టైమ్ హైస్ నుంచి 50% పడింది, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, 99% వీళ్ళకి ఫార్మా మీద రెవెన్యూ జనరేట్. మెథడ్ వచ్చేసి క్లస్టర్ బేస్డ్ యూజ్ చేస్తారు. వీళ్ళ ఓన్ బ్రాండ్ మెడ్ప్లస్ నుంచి 2023లో స్టార్ట్ చేశారు. ఎవరికైతే ఈ సబ్స్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రైవేట్ లేబుల్ బ్రాండ్స్ 50 to 80%లో ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే 90% ఆఫ్ ద జనరిక్ 90% ఆఫ్ ద మెడిసిన్ గ్లోబల్గా జనరిక్ మెడిసినే ఉంది. ఈవెన్ అమెరికాలో కూడా. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 3 crores లాస్ జనరేట్ చేశారు దీని మీద. ఎందుకంటే ఆ ఫిల్ రేట్ ఏదైతే ఉండదో అది తగ్గకుండా చూసుకుంటారు, ఆ మెడిసిన్ అంతే ఉంచుతారు. అంటే ఫార్మా అనేది ఇప్పటికైనా గ్రోత్ ఉండేది కానీ తగ్గదు ఫార్మా వాటికి. అండ్ మెడ్ప్లస్ అయితే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నాకైతే వాళ్ళు మెడ్ప్లస్ నచ్చింది. స్వామి శరణమయ్యప్ప. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అండర్ పర్ఫార్మెన్స్ సిరీస్. ఈరోజు వీడియోలో మనం మన తెలుగు అతను బిల్డ్ చేసిన ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఫార్మసీ రీటైల్ అయిన మెడ్ప్లస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు మెడ్ప్లస్ ఎందుకు ఆల్ టైమ్ హైస్ నుంచి 50% పడింది, అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి, కంప్లీట్గా ఈ బిజినెస్ గురించి రీసెర్చ్ చేసి ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం. రెగ్యులర్ వీడియోలో మేము చేసిన రీసెర్చ్ అంతా మీకు అందించలేమని ఈ వీడియోని ఒక ఇద్దరు రీటైల్ ఇన్వెస్టర్స్ డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా షూట్ చేసాం. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు మన అండర్ పర్ఫార్మెన్స్ సిరీస్లో ఆల్రెడీ రిలీజ్ చేసిన పటేల్ ఇంజనీరింగ్ వీడియో ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, గో చెక్ దట్. అండ్ లేట్ లేకుండా వీడియో మొదలు పెట్టేసేద్దాం. సో తిను మా అన్నయ్య రామకృష్ణ. యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్గా మనకి చాలా కన్సర్న్స్ ఉంటాయి కదా ఒక స్టాక్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు. సో ఇప్పుడు మేము ఈ కన్సర్న్స్ అన్ని ఈ మెడ్ప్లస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా రీసెర్చ్ చేసాం, చాలా డేటా గ్యాదర్ చేసాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ స్టాక్ గురించి కంప్లీట్గా ఒక కన్వెక్షన్ అయితే బిల్డ్ అవుతుంది. ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. మెడ్ప్లస్ బిజినెస్ మోడల్ ఏంటి అసలు? మెడ్ప్లస్ బిజినెస్ మోడల్ చాలా సింపుల్. ఇప్పుడు జనరల్గా మనకి అపోలో ఫార్మా ఎలాగైతే ఉందో ఒక మెడికల్ షాపు, ఈ మెడ్ప్లస్ వాళ్ళది కాదే ఒక లార్జ్ ఫార్మస్యూటికల్ రీటైల్ షాప్ అనమాట. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో 4500 స్టోర్స్ ఉన్నాయి. అపోలో ఫార్మాకి 5500 ఉన్నాయి. అపోలో తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫార్మా రీటైల్ చైన్ మెడ్ప్లస్ అపోలో తర్వాత. అండ్ వీళ్ళకి డయాగ్నోస్టిక్ బిజినెస్ కూడా ఉంది, కాకపోతే మైనర్ పోర్షన్. 99% వీళ్ళకి ఫార్మా మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఓన్లీ ఫార్మా మీద. ఏపీ అతను ఏపీ ప్రమోటర్. ఏపీ వచ్చేసి అతను ఒక డాక్టర్ అండర్ గ్రాడ్యుయేషన్ చేసి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎంబీఏకి అమెరికా వెళ్ళి అక్కడ ఎంబీఏ చేసిన తర్వాత ఇక్కడ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. లేదు, ఆల్మోస్ట్ 12 స్టేట్స్లో ఉంది. 12 స్టేట్స్లో ఉంది, 680 సిటీస్లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా లేదు, ఆల్మోస్ట్ 12 స్టేట్స్లో ఉంది. 12 స్టేట్స్లో ఉంది. రీసెంట్గా నోయిడాలో, గురుగ్రామ్లో అండ్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు. అండ్ పాండిచేరిలో కూడా ఉంది. పాండిచేరిలో కూడా ఒక 5 స్టోర్స్ ఉన్నాయి. మెట్రో సిటీస్ కదా, ఆల్మోస్ట్ 680 సిటీస్లో ఉంది. మెట్రో సిటీస్ కాకపోతే ఎక్కువ ఉంటాయి, మెట్రో సిటీస్లో ఎక్కువ ఉంటాయి. అండ్ టైర్ 2 అండ్ బిహైండ్ టైర్ 3 వీటిలో వచ్చేసరికి ఒక 46% ఉంటాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఇస్తారు, కాకపోతే లీస్ట్ పార్ట్ లీస్ట్ ఫ్రాంచైజీలు ఇస్తారు. మోస్ట్లీ వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇండియా అంతా స్ప్రెడ్ అవ్వకపోవడానికి రీజన్స్ అంటే యాక్చువల్గా వీళ్ళు యూజ్ చేసే మెథడ్ వచ్చేసి క్లస్టర్ బేస్డ్ యూజ్ చేస్తారు. ఫస్ట్ ఒక లొకేషన్ తీసుకుంటారు. ఫస్ట్ ఇనీషియల్గా వీళ్ళు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో స్టార్ట్ చేశారు కదా, అప్పుడు అలా ఒక లొకేషన్ తీసుకొని అందులో ఒక సిటీ తీసుకుంటారు ఫస్ట్. సో అందులో ముందు కొంచెం స్ప్రెడ్ అవుతారు. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్తారు, ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్తారు. సో అలా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అలా గ్రో అవుతూ వచ్చేసి ఇప్పుడే ఢిల్లీలో స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి యూజ్ ఈ క్లస్టర్ బేస్డ్ వల్ల ఇప్పుడు వీళ్ళకి స్టోర్స్ అన్ని దగ్గరగా ఉన్నాయనుకో, వీటన్నిటికి కలిపి ఒకటే వేర్ హౌస్ వాడుకోవచ్చు. ఇన్వెంటరీ అంతా స్టోర్ చేసుకోవడానికి ఒకటే వేర్ హౌస్ వాడుకోవచ్చు. ఒకటే వేర్ హౌస్ వాడుకోవచ్చు కదా, ఒకే సిటీ. డిస్ట్రిబ్యూషన్ సింపుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఆ లాజిస్టిక్స్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. వీళ్ళకి కాస్ట్ సేవింగ్ ఉంటుంది, తగ్గుతుంది కదా. అదే దూరంగా ఉంటే ఈవెన్ లాజిస్టిక్స్కి కూడా కొంచెం టఫ్ అవుతుంది, అక్కడ కొంచెం ఖర్చు అవుతుంది. అది ఎలాగైతే కొంచెం సేవ్ అవుతుంది. రెగ్యులర్గా ఉన్నాయి కదా ఫార్మాస్యూటికల్స్, దానికి తేడా ఏంది?
రెగ్యులర్గా ఉండే ఫార్మాకి ఏంటంటే తేడా, ఇప్పుడు వీళ్ళు మెడ్ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఇనీషియల్ డేస్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎలా ఉండేదంటే నార్మల్ బ్రాండెడ్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు. దాని తర్వాత ఏ బ్రాండెడ్ ఉన్నాయో సిప్లా కానీ ఈ సన్ఫార్మా ఈ బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మేవాళ్ళు. అవి అమ్మిన తర్వాత వీళ్ళే అవుట్ సోర్స్ చేసుకునేవారు, వేరే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అవుట్ సోర్స్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు అమ్మేవాళ్ళు. ఓకే, వీళ్ళ బ్రాండ్స్ మీద అమ్మేవాళ్ళు. అమ్మిన తర్వాత ఎప్పుడో 2000 మన రీసెంట్గా 2023 జూన్ క్వార్టర్లో వీళ్ళు ఏం చేశారంటే మెడ్ప్లస్ నుంచే వీళ్ళ ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ లేబుల్ బ్రాండ్ వీళ్ళ ఓన్ బ్రాండ్ మెడ్ప్లస్ నుంచి 2023లో స్టార్ట్ చేశారు జూన్ క్వార్టర్లో. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళకి ఇనీషియల్గా ఎలా జరిగేదంటే వీళ్ళు ఒక 100 రూపీస్ మెడిసిన్ ఏదైనా ఉంటే అది వీళ్ళు కనుక అవుట్ సోర్స్ చేయించుకొని మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటే అది వీళ్ళకి పడేది 12 రూపీస్ పడుతుంది. 100 రూపీస్ ఉంటే 12 రూపీస్ పడుతుంది. 12 రూపీస్ పడుతుంది. మేనేజ్మెంట్ చెప్పిన దాన్ని బట్టి అయితే 12 రూపీస్ పడుతుంది. డిస్క్లోజ్ చేశారు. సో 12 రూపీస్ పడుతుంది. సో 12 రూపీస్ పడితే వీళ్ళు ఎంతకు అమ్మేవాళ్ళు ఇనీషియల్గా ఇప్పుడు 2023 జూన్ ముందు ఎంతకు అమ్మేవాళ్ళు అంటే ఈ బ్రాండెడ్ ఐటమ్లానే అమ్మేవాళ్ళు. ఈ బ్రాండెడ్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళి అడిగాం, అప్పుడు ఆ బ్రాండెడ్ ఐటమ్ లేకుండా వీళ్ళ ఐటమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు బ్రాండెడ్ ఐటమ్ లేకుండా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 20% తగ్గించేసి 80% మీద ఇచ్చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు 20% అంటే 100 రూపీస్ ప్రోడక్ట్ వచ్చేసి 80 రూపీస్కి ఇచ్చేసేవాళ్ళు. 80 రూపీస్కి ఇస్తే వీళ్ళకి ఎంత పడుతుంది? 12 రూపీస్ పడుతుంది. అప్పుడు వీళ్ళకి ఎంత మిగులుతుంది? 68 రూపీస్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 85% మార్జిన్ మిగిలేదు. కానీ దాని తర్వాత 2023 జూన్ క్వార్టర్లో ఎప్పుడైతే వీళ్ళు తెచ్చారో అప్పటి నుంచి 50 to 80% అనే డిస్కౌంట్ పెట్టారు. 2023 జూన్ క్వార్టర్లో జూన్ నుంచి 50 to 80% అనే డిస్కౌంట్ పెట్టేశారు. ఇప్పుడు ఏం చేశారంటే స్పెషల్గా ఇది పెట్టినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఒకటి పెట్టారు. మెడ్ప్లస్ ఫార్మా అడ్వాంటేజ్ ప్లాన్ అని ఒకటి పెట్టారు. సో ఇనీషియల్గా ఇది 500కి తెచ్చారు. దాని తర్వాత 49 రూపీస్కి ఇచ్చేసారు. సో ఎవరికైతే ఈ సబ్స్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రైవేట్ లేబుల్ బ్రాండ్స్ 50 to 80%లో ఇచ్చేస్తారనమాట. సో అలా రిలీజ్ అయింది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్స్ ఇస్తారు, ఈ డిస్కౌంట్ ఈ ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మిగిలిన ఫార్మాలకి వీటికి తేడా, మిగిలిన ఫార్మా ఏదైతే మన రెగ్యులర్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా వేరే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు వాళ్ళకి. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ తర్వాత ఈ మెడికల్ షాప్ వాళ్ళకి సప్లై చేస్తాడు. కానీ వీళ్ళకి ఏంటి, డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వీళ్ళే అవుట్ సోర్స్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి చాలా చీప్గా వస్తాయి, ఎవరు ఉండరు. సో 12 రూపీస్ పడుతుంది వీళ్ళకి. సో వీళ్ళు 50 to 80% డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు. అండ్ మార్జిన్స్ 50 to 80% ఇచ్చినా కూడా వీళ్ళకి 60% మార్జిన్ మిగులుతుంది. కానీ వాళ్ళకి అలా మిగలదు కదా, మధ్యలో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా మిగలదు. అందుకని వీళ్ళు అలా ఇవ్వగలుగుతారు. ఇప్పుడు 12 రూపాయలు టాబ్లెట్ ఉన్నా కదా, ఏ టాబ్లెట్ తీసుకొని చేశారు? అది ఏ టాబ్లెట్ అని చెప్పారా? లేకపోతే అంటే ఏ టాబ్లెట్ అని కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 700 ప్రోడక్ట్స్, ఫార్మాసిటికల్లో అయితే 700 ప్రోడక్ట్స్ ఇస్తారు. 700 ప్రోడక్ట్స్ జనరిక్ మెడిసిన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద మెడిసిన్ 75% ఆఫ్ ద మెడిసిన్ ఏదైతే ఉందో అది వీళ్ళు జనరిక్ మెడిసిన్లో ఉంది, వీళ్ళు తయారు చేస్తారు, అది వీళ్ళు అవుట్ సోర్స్ చేయించుకుంటారు, అది ఇచ్చేస్తారు. లేదు 75% ఆఫ్ ద మెడిసిన్ జనరిక్ మెడిసిన్ వీళ్ళు అవుట్ సోర్స్ చేయించుకున్న మెడిసిన్. ఇప్పుడు 100% మెడిసిన్ ఉంది, అందులో 75% ఆఫ్ ద మెడిసిన్ వీళ్ళు అమ్మేది అవుట్ సోర్స్ చేసుకుంది. అంటే జనరిక్ మెడిసిన్ వీళ్ళ దగ్గర ఉంది, ఒక ఓన్లీ 25% ఆఫ్ ద మెడిసిన్ వీళ్ళ దగ్గర లేదు. సో ఈ 75% ఆఫ్ ద మెడిసిన్ వీళ్ళు అడిగినప్పుడు 75%లో ఉంటే ఇచ్చేస్తారు. జనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్ తేడా ఉంటుంది, తేడా వస్తుందా లేకపోతే సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి? రెండింటికి సేమ్ ఫార్ములా ఉంటుంది. యాక్చువల్గా జనాలకి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఈ జనరిక్ మెడిసిన్కి బ్రాండెడ్ మెడిసిన్కి చాలా తేడా ఉంటుంది. మేము బ్రాండెడ్ ఐటమ్ వాడతాం, మళ్ళీ సడన్గా జనరిక్ షిఫ్ట్ అయితే మాకు బాడీలో డిఫరెంట్ రియాక్షన్స్ వస్తాయి, మాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, మాకు చేతుల నొప్పులు వస్తాయి. కొన్ని మిస్కన్సెప్షన్ ఉంది, మేబీ జరుగుండొచ్చేమో. బట్ యాజ్ పర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే 90% ఆఫ్ ద మెడిసిన్ గ్లోబల్గా జనరిక్ మెడిసినే ఉంది. ఈవెన్ అమెరికాలో కూడా 90% జనరిక్ మెడిసినే యూజ్ చేస్తారు. ఓన్లీ 10% ఏదైతే పేటెంట్స్ ఉన్నా సరే ఆ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తారు. 90% ఆఫ్ ద ఐటమ్స్ మాత్రం జనరికే యూజ్ చేస్తారు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే కెమికల్ ఫార్ములా రెండు సేమే కదా, దానికి దీనికి సేమే. జస్ట్ దాన్ని అదొక బ్రాండెడ్ ఐటము, ఇదేంటంటే వేరే వాళ్ళు అవుట్ సోర్స్ చేయించుకుంటారు. అదేమో జనరల్గా అది బ్రాండెడ్ ఐటము. దీన్ని ఏంటంటే ఇప్పుడు మెడ్ప్లస్ కానీ అపోలో కానీ ఇలాంటి ఫార్మా కంపెనీస్ కానీ లేదంటే CDMOs దగ్గర నుంచి అవుట్ సోర్స్ చేసుకునే వాళ్ళు కానీ సో ఇలా ఉంటారు, అవుట్ సోర్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఫార్ములాస్ ఏమైనప్పుడు దాన్ని చేసే రియాక్షన్స్ కూడా సేమే ఉంటాయి.
కానీ ఆ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాక్టరీ దగ్గర ఏ ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారో ఆ క్వాలిటీ మాత్రం ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అండ్ ఎక్సెప్ట్ దట్ ఈ జనరిక్ మెడిసిన్కి ఈ బ్రాండెడ్ మెడిసిన్కి తేడా ఏమి ఉండదు. డిస్కౌంట్ ఇస్తున్నారు కదా బాగా, అదే క్వాలిటీ ఏమైనా మారుద్దా? క్వాలిటీ ఏం మారదు, రెండింటికి సేమ్గానే ఉంటుంది, ఫార్ములా సేమ్ కాబట్టి. కాకపోతే అదే చెప్పినట్టు ఫ్యాక్టరీ, వీళ్ళు ఏ ఫ్యాక్టరీ దగ్గర అవుట్సోర్స్ చేయించుకుంటున్నారు అనేది మాత్రం మెయిన్. ఇన్కేస్ ఆ ఫ్యాక్టరీ దగ్గర ఆ ఫ్యాక్టరీలో సరిగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతే అప్పుడు ఆబ్వియస్గా ప్రోడక్ట్ అనేది బాగోదు కదా, అదొకటి మనం చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకుని చేసుకోగలం అది మనం చెక్ చేసుకోలేం, కానీ అది మనం చెక్ చేసుకోలేం ఎందుకంటే మనకు తెలియదు, మన దగ్గర ఉండేది లిమిటెడ్ డేటా. కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్నారు, చాలా ఉన్న కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో ఫిల్టర్ చేసుకున్నారు, అందులో వాళ్ళు బెస్ట్ దగ్గర నుంచి చేయించుకుంటున్నారని చెప్పారు. బెస్ట్ అంటే మామూలుగా దాని మీద టాబ్లెట్ ఇచ్చిందంటే అట్లా మామూలుగా బ్రాండ్ ఉంటుంది కదా, బ్రాండ్ వీళ్ళదే ఉంటుంది, సో ఓన్ బ్రాండ్ ఉంటుంది. అదే అవుట్సోర్స్ చేయించుకుని వీళ్ళ బ్రాండ్ వేయించుకుంటారు మెడ్ ప్లస్. దీనికి ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏదైనా బ్రాండెడ్ ఐటమ్ తీసుకున్నారనుకో, సిప్లా కానీ ఇంకేదైనా బ్రాండెడ్ ఐటమ్, అవి ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళు రిటర్న్ ఇచ్చేయచ్చు. సో వన్స్ వీళ్ళు మాత్రం ఇలా బ్రాండెడ్ ఐటమ్ వీళ్ళ ప్రైవేట్ లేబుల్ వేసుకుంటే రిటర్న్ తీసుకోరు. ఇంకా వన్స్ ఎక్స్పైర్ అయిపోతే ఇంకా రిటర్న్ ఉండదు, ఇంకా అది రైట్ ఆఫ్ చేసుకోవటం. వీళ్ళు ఓన్లీ ఫార్మా టాబ్లెట్స్ ఇంకేమైనా అమ్ముతారు వేరే సపరేట్? ఫార్మాస్యూటికల్ స్టోర్లో వీళ్ళు FMCG ప్రోడక్ట్స్ అమ్ముతారు, స్నాక్స్ అమ్ముతారు, అప్పుడప్పుడు మెడ్ ప్లస్కి వెళ్తే కనపడుతూ ఉంటాయి చాక్లెట్లు కానీ స్నాక్స్ అండ్ డైపర్స్. సో ఈ FMCG ప్రోడక్ట్స్ అమ్ముతారు, ఇవి కూడా వీళ్ళు అవుట్సోర్స్ చేయించుకుంటారు. FMCG అమ్ముతారు, కాస్మెటిక్స్ అమ్ముతారు, లోషన్స్ కానీ ఫేస్ వాష్లు కానీ సోపులు కానీ సిరమ్స్ కానీ. సో ఈ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కూడా అమ్ముతారు, షాంపూస్ కానీ ఇవి కూడా అమ్ముతారు. ఏది ఎక్కువ ప్రోడక్ట్ సేల్ చేస్తారు సపరేట్గా? సో వీళ్ళ రెవెన్యూస్ వైజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే వీళ్ళ ప్రైవేట్ లేబుల్ సేల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, అది ప్రైవేట్ లేబుల్ సేల్స్. సో ఈ FMCG నుంచి కానీ లేదంటే ఈ ఫార్మా నుంచి కానీ వీళ్ళకి ప్రైవేట్ లేబుల్ సేల్స్ వచ్చేది 18-19% వస్తుంది వీళ్ళకి సేల్స్లో. దీని నుంచి 19% సేల్స్ దీని నుంచి వస్తుంది, ఇంకా మిగిలిన మాత్రం బ్రాండెడ్ ఐటమ్స్ నుంచి వస్తుంది. FMCG కాదు, FMCGలో నుంచి 7.9% వస్తుంది. అండ్ FMCG అంటే ఫార్మా కాకుండా ఇంకా మిగిలిన ఐటమ్స్ కాస్మెటిక్స్ కానీ అన్ని. అండ్ ఈ ఫార్మా నుంచి 10.9% రెవెన్యూ వస్తుంది వీళ్ళకి. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే అప్రాక్సిమేట్గా ఒక 18-19% రెవెన్యూ వీళ్ళకి ప్రైవేట్ లేబుల్ సేల్స్ నుంచి వస్తాయి, ఫార్మా కానీ నాన్ ఫార్మా కానీ. అండ్ ఇంకా మిగిలిన ఆ బ్రాండెడ్ ఐటమ్స్ నుంచి వస్తాయి, బ్రాండెడ్ ఫార్మా నుంచి. సో దీన్ని బట్టి చూస్తే బ్రాండెడ్ ఎక్కువ తీసుకున్నారు అంతే కదా? అంతే, అసలు లేదు పెనట్రేషన్ లేదు ఈ జనాలకి. మనం చెప్పుకున్నట్టు మిస్కన్సెప్షన్ చాలా ఉంది. ఈవెన్ అంతవరకు ఎందుకు, ఈవెన్ మనకైనా ఉంది ఒక 4-5 years బ్యాక్. ఈ బ్రాండెడ్ ఐటమ్స్ డిఫరెంట్, ఈ జనరిక్ మెడిసిన్ డిఫరెంట్ అని మనకు కూడా ఉంది. మనకు ఎలా ఉంటుందంటే ప్రైస్ ఎక్కువ ఉంటే క్వాలిటీ బాగుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తాం, మనం ప్రైస్ ఎక్కువ ఉన్నదే ప్రిఫర్ చేస్తాం. ఈ జనరిక్ మెడిసిన్కి ముందు అవగాహన లేదు, ఇది తీసుకుంటే తక్కువకి ఇస్తున్నారు కాబట్టి చీప్ ప్రోడక్ట్ ఏమో అనుకుంటాం. కానీ అలా కాదు, అలా వర్క్ అవ్వదు. కాబట్టి ఉండే కొద్దీ మేబీ జనాలకి కొంచెం నాలెడ్జ్ పెరిగే కొద్దీ, ఇప్పుడు ఎలాగైతే అమెరికాలో 90% ఈ జనరిక్ మెడిసిన్ తీసుకుంటారో అలాగే మన దగ్గర కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే 18.5% వీళ్ళకి ప్రైవేట్ లేబుల్ సేల్స్ నుంచి వస్తాయి, 19%. డయాగ్నోస్టిక్స్ బిజినెస్ అది ఎలా అవుతుంది అసలు? సో జనరల్గా వీళ్ళు డయాగ్నోస్టిక్ బిజినెస్లోకి ఎంటర్ అయింది February 2022లో ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయినప్పుడు ఓన్లీ హైదరాబాద్లోనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఎలాగంటే ఫుల్ సర్వీస్ ఉన్నాయి కొన్ని పెట్టుకున్నారు, లెవెల్ 2 ఉన్నాయి కొన్ని పెట్టుకున్నారు, అండ్ కలెక్షన్ సెంటర్స్, బ్లడ్ కలెక్షన్ సెంటర్స్ ఈ ప్యాథాలజీలో కొంచెం పెట్టుకున్నారు. సో ఇన్ కేస్ మనకి ఏదైనా డయాగ్నోస్టిక్స్ కావాలి అంటే వీళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఒకటి ఉంది. అప్పుడు ఇనిషియల్గా లాంచ్ చేసినప్పుడు ఫిబ్రవరిలో 999 పెట్టేశారు. సో ఈ 999 ప్లాన్ కనుక నీకుంటే నువ్వు ఆ సబ్స్క్రిప్షన్ యూజ్ చేసుకొని నువ్వు ఏదర్ రేడియాలజీలో అయినా ప్యాథాలజీలో అయినా స్కానింగ్ కావాలంటే బ్లడ్ కలెక్షన్ అయినా దేంట్లో అయినా సరే 75% నీకు డిస్కౌంట్ ఇస్తారు. 70 to 75%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 10,000 ఉంటే స్కానింగ్, అది నీకు 2,500కే వస్తుంది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. అండ్ నీకు కావాలి అనుకుంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏజ్ కనుక 25 కంటే అబోవ్ ఉంటే 500 కట్టాలి యాడ్ చేసుకోవడానికి, బిలో ఉంటే 150 పెట్టి యాడ్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత ఉంది సబ్స్క్రిప్షన్ ప్రైస్? ఇప్పుడు కొంచెం పెంచారు, 1500 తీసుకొచ్చారు దాని తర్వాత, కానీ ఇప్పుడు 1199 ఉంది. ఓకే, ఇప్పుడు 1199 నేను తీసుకొని ఎవరో ఒక పర్సన్ యాడ్ చేయాలంటే 500 పే చేయాలి. 500 పే, అది అబౌట్ 25 ఉంటే, అవును, బిలో 25 ఉంటే 150 పే చేయాలి. ఓకే, సో ఎవరి ఈచ్ పర్సన్కి ఒక 500 పెరుగుతుంది. అవును, 500 కానీ అది ఏజ్ని బట్టి 500 కానీ 150 కానీ పెరుగుతుంది. అవును, అంతే కదా? అవును. వీళ్ళు సబ్స్క్రిప్షన్ మోడల్ పెట్టినప్పటికీ ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1199 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నీకు ఒక ప్రీపెయిడ్ కార్డ్ ఇస్తారు. సో నువ్వు ఆ ప్రీపెయిడ్ కార్డ్ యూజ్ చేసుకుంటే అందులో ఉండే క్యాష్ ఏదైతే ఉందో నువ్వు సబ్స్క్రిప్షన్ కట్టింది కూడా 1199 కానీ లేదంటే 1500 కానీ, ఈ 1500 క్యాష్ కూడా నువ్వు ఇప్పుడు
స్కానింగ్కి యూస్ చేసుకోవాలి, నీ ఎంఆర్ఐకి యూస్ చేసుకోవాలంటే ఈ 1500 క్యాష్ కూడా నువ్వు యూస్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళదు, సో దీని నుంచి వాళ్ళు ఏం బెనిఫిట్ అవ్వరు, సో డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు మనం. కాకపోతే వీళ్ళు ఫస్ట్ ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. ప్రజెంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ పెంచుకునే ఎక్కువ మంది పీపుల్ని అట్రాక్ట్ చేసుకునే దాంట్లో ఉన్నారు ప్రజెంట్. ప్రజెంట్ సో ఇప్పుడు 2 years అవుతుంది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఈ డయాగ్నోస్టిక్ సెగ్మెంట్లోకి వెళ్ళి అంటారు. February 2022 అంటే ఇప్పుడు 2024. సో కస్టమర్ని గ్రాప్ చేసే పనిలో ఉన్నారు. అవును. సో ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రిప్షన్ ఇది? సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు తక్కువ ఉండింది, సో ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 150,000 మంది సబ్స్క్రిప్షన్ ఉంది ప్రెజెంట్. అండ్ ఎవరైతే యాడ్ ఆన్ చేసుకున్నారో వాళ్ళు ఓవరాల్గా కలిపేసి 3 lakhs ఉంది. అంటే 150,000 మంది యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు 2 years అవుతుంది స్టార్ట్ చేసి, ఎంతమంది రెన్యువల్ చేసుకున్నారు? సో రీసెంట్గా ఈ మన క్వార్టర్లో రెన్యువల్ రేట్ రిలీజ్ చేసినప్పుడు అయితే ప్రజెంట్ 25% ఉంది. ఇనీషియల్గా లాంచ్ చేసినప్పుడు 2023 డిసెంబర్లో అలా ఉండిందంటే 15% ఉంది రెన్యువల్ రేటు, ఇప్పుడు 25%కి వచ్చింది. 10% పెరిగారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి ఈ క్వార్టర్కి చూసుకున్నా సరే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండింది. సో ఈవెన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వైజ్ చూసుకున్నా సరే, దాని మీద యాడ్ ఆన్ చేసుకుంటున్న వాళ్ళ సంగతి చూసుకున్నా సరే, ప్రీవియస్ క్వార్టర్ కూడా దీనికి ఇంప్రూవ్మెంటే ఉంది. ప్రీవియస్ క్వార్టర్లో 140,000 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటే ఇప్పుడు 150,000కి వచ్చారు. ఓవరాల్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈవెన్ ప్రాఫిట్ వైజ్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 3 crores లాస్ జనరేట్ చేశారు దీని మీద, ఇప్పుడు ఈ క్వార్టర్లో 2 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో కంపెనీ అయితే యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పాన్షన్ గురించి ఏం చెప్పారంటే వాళ్ళు, మేము ఇందులో 250,000కి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్కి రీచ్ అయిన తర్వాత మేబీ ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేసుకుంటామని చెప్పారు. సో దే వెయిటింగ్ ఫర్ 1 lakh. అవును, ఇంకొక 1 lakh కనుక సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ యాడ్ అయితే అప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పారు కదా, అది లెవెల్ 1లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లెవెల్ 1లో అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లెవెల్ 2లో మాత్రం ఓన్లీ అల్ట్రాసౌండ్ అండ్ దాని బిలో ఉంటాయి అంతే. ఎంఆర్ఐ స్కానింగ్ అని సిటీ స్కానింగ్ ఏం ఉండవు. అండ్ ఈ కలెక్షన్ సెంటర్స్ కూడా ఎలాగంటే ఇప్పుడు వీళ్ళకి జనరల్గా ఫార్మాసిటికల్ స్టోర్స్ ఉంటాయి కదా, అందులోనే ఇన్స్టాల్ చేసేసారు. దానివల్ల కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది వీళ్ళ వర్క్, కానీ వీళ్ళకి రెంట్ సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఐపీఓ ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చింది ఐపీఓ? ఇప్పుడు లిస్ట్ అయింది ఐపీఓ 2022 డిసెంబర్లో వచ్చింది. 22 డిసెంబర్లో వచ్చింది. ఐపీఓకి వచ్చినప్పుడు వీళ్ళ ప్రైస్ బ్యాండ్ వచ్చి 780 ఆ లెవెల్స్లో ఉంది, 800 లెవెల్స్లో ఉంది. సో లిస్ట్ అయినప్పుడే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 30% ప్రీమియంలో లిస్ట్ అయ్యారు, 1100 ఆ రేంజ్లో లిస్ట్ అయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ కూడా పెరిగి 1400 టాప్కి రీచ్ అయింది. కానీ అక్కడ నుంచి కంటిన్యూస్గా పడి 500 లెవెల్స్కి రీచ్ అయ్యారు, మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 900కి వచ్చారు, మళ్ళీ అక్కడ నుంచి పడి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 780 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు ఎంత లిస్ట్ అయిందో అదే సేమ్ ప్రైస్, సేమ్ బ్యాండ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ప్రైస్లోనే ఉంది. ఎందుకని హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఫాల్ అయింది? సో ఇనీషియల్గా వాళ్ళు లిస్ట్ అయినప్పుడు మనం 70 ప్రైస్ టు ఎర్నింగ్స్లో వచ్చారు. అంటే ఏదైతే వాళ్ళు ఈ బ్యాండ్ ప్రైస్ ఉందో 780, వాళ్ళకి ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసుకుంటే అప్పుడు 70 మీద లిస్ట్ అయ్యారు. కానీ 70 మీద లిస్ట్ అయినప్పుడు 1400కి వెళ్తే నెక్స్ట్ మంత్లోనే అప్పుడు ఎంతకు పెరిగినట్టు ప్రైస్ టు ఎర్నింగ్స్ 120కి పెరిగింది. సో టూ మచ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయింది. బాగా ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు దానికి తగ్గ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ దానికి తగ్గట్టు రిజల్ట్స్ ఇవ్వలేదు. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, అందుకని అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉండింది. సో వీళ్ళు ఎందుకు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయారు? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవటం అంటే వీళ్ళ బిజినెస్ మంచి బిజినెస్. ఫార్మా మనకి ఎవ్రీడే యూసేజ్కి కావాలి. ఆల్రెడీ మన హెల్త్ హ్యాబిట్స్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలామందికి ఎర్లీ ఏజెస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే 2022 డిసెంబర్లో లిస్ట్ అయిన తర్వాత వీళ్ళు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు 2023లో ఏది జూన్లో వీళ్ళు తీసుకొచ్చారు కదా ఈ ప్రైవేట్ లేబుల్ ఏదైతే వీళ్ళ ఓన్ బ్రాండ్ తీసుకొచ్చారో అప్పుడు 50 to 80% డిస్కౌంట్ తీసుకొచ్చారు. అండ్ వీళ్ళ 2022 డిసెంబర్లో లిస్ట్ అయినప్పుడు కూడా వీళ్ళ స్టోర్స్ ఎన్ని ఉండేవి? 2800 ఉండేవి. వీళ్ళ స్టోర్స్ 2800 ఉండేవి. ఆ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేశారు, 2023లో 1000 స్టోర్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు. 1000 స్టోర్స్ ఇంక్రీజ్ చేసుకోవటం ఆ నెక్స్ట్ ఇయర్ 2024లో కూడా 600 and 700 స్టోర్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఈ స్టోర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏమవుతుందంటే జనరల్గా ఎలా వర్క్ అవుతుంది, స్టోర్స్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా న్యూ లొకేషన్కి కానీ న్యూ సిటీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. స్టోర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ బ్రాండ్ కొత్త అండ్ పబ్లిక్కి వాళ్ళు కొత్త. అక్కడ ఆల్రెడీ వేరే ఫార్మాసిటికల్స్కి అలవాటు అయిపోయి ఉంటారు. సో ఇక్కడికి వెళ్ళే కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం సర్వే అవ్వడానికి ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఈవెన్ వాళ్ళకి ఆ ఆపరేటర్కి ఇచ్చే డబ్బులు కానీ వాళ్ళ లాజిస్టిక్స్ డబ్బులు కానీ అవి కూడా రావు. వాళ్ళ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా రావు ఫస్ట్ 6 months 1 year అయితే. సో ఆల్మోస్ట్
అప్ టు 2 years వరకు కొన్ని స్టోర్లు లాస్ట్లో రన్ అవుతాయి. సో ఈ 2023-24లో వీళ్ళ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో ఆల్మోస్ట్ 1800 స్టోర్స్ ఈ 2 yearsలో, దీనివల్ల కంటిన్యూస్గా ప్రెషర్ పడుతుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ 2 yearsలో ఇప్పుడు వాళ్ళకు ఉంది 4500 స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉంది 4500. ఆ 2 yearsలోనే 1800 స్టోర్స్ యాడ్ ఆన్ చేసుకున్నారంటే, 1800 or 1700 యాడ్ ఆన్ చేసుకున్నారంటే ఎక్స్పాన్షన్ చేశారు. సో ఇంత ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మనకేం జరుగుతుంది, అప్పుడు ఆ 1700 స్టోర్స్ మీద వీళ్ళకి రెవెన్యూ వస్తుంది కానీ ప్రాఫిట్ అయితే తగ్గుతుంది. రెవెన్యూ వస్తున్నా దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే మిగిలిన స్టోర్స్ ఏదైతే ఉందో వాటి మీద ప్రాఫిట్ వస్తుంది. వీటి మీద ఎంత రెవెన్యూ వచ్చినప్పటికీ వీటికి ఏమవుతుంది, ఓన్లీ ఆ ఎక్స్పెన్సెస్ మాత్రమే కవర్ అవుతాయి. వీళ్ళు యాడ్ ఆన్ బిజినెస్కి కానీ యూజ్ చేసుకోవడానికి కానీ అంత జనరేట్ అవ్వదు ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో. కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు జనరల్గా ఏదైనా స్టోర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏదైనా లొకేషన్లో ఒక మెచ్యూర్ టైం అయితే ఇచ్చారు. ఒక స్టోర్ మెచ్యూర్ టైము, ఒక మెచ్యూర్ అవడానికి స్టోర్కి 24 months అబోవ్ పడుతుంది. 24 months కంటే ఎప్పుడైతే ఒక స్టోర్ కనుక ఒక సర్టన్ ప్లేస్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 24 monthsకి అది మెచ్యూర్ అయిపోయి అప్పుడు వాళ్ళకి దాని నుంచి 10% ఎబిడ్డా మార్జిన్ వస్తుంది. 10% ఎబిడ్డా మార్జిన్ వస్తుంది. సో అంటిల్ ఆ 24 monthsకి బిలో మాత్రం కొన్ని స్టోర్స్ లాస్లో రన్ అయ్యి కూడా ఉంటాయి. కానీ 1 year బిలో అయితే మోస్ట్లీ లాస్లోనే ఉంటాయి. 1 year బిలో. సో ఈ లాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వీటికి మిగిలిన స్టోర్స్ నుంచి ప్రాఫిట్ వస్తుంది కదా, ఈ ప్రాఫిట్లో ఈ లాస్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఓవరాల్ వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. అండ్ వీళ్ళు స్టోర్స్ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అనేది ఇంకా తగ్గుతుంది కదా. స్టోర్ ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటున్నారు, ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు, స్టోర్స్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటున్నప్పుడు. సో ఆటోమేటిక్గా స్టోర్ ఫాలో అవుతూ వచ్చింది. మెయిన్ రీజన్ అయితే మెయిన్ రీజన్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ చేసుకోవటం అండ్ టూ మచ్ ఆఫ్ 1 year బిలో ఏదైతే స్టోర్స్ ఉన్నాయో అవి టూ మచ్ ఆఫ్ ఉండటం. అండ్ దాని తర్వాత ఈ ఇనిషియేటివ్ ఇందాక చెప్పాను కదా, 2023 జూన్లో ఏదైతే ఈ ప్రైవేట్ లేబుల్ సేల్స్ వాళ్ళు ఇంతకుముందు రన్ చేసే మోడల్ ఏదైతే ఉందో, అంటే అంతకుముందు ఏం రన్ చేసేవాళ్ళు, బ్రాండెడ్ ఐటమ్స్ లేనప్పుడు వీళ్ళ ఐటమ్ ఇచ్చేవాళ్ళు. సో దాని మీద వీళ్ళకి 85% మార్జిన్ మిగిలేదు. దాని తర్వాత ఏం చేస్తారు, జూన్ క్వార్టర్లో వీళ్ళు జనరిక్ మెడిసిన్ కింద మెడ్ప్లస్ బ్రాండ్నే ఒకటి తీసుకొచ్చారు. ఒక బ్రాండ్ లేబుల్ క్రియేట్ చేద్దామని మెడ్ప్లస్ బ్రాండ్ని తీసుకొచ్చారు. సో అప్పుడు దాని మీద ఏమైంది, వీళ్ళకి మార్జిన్ తగ్గింది. మార్జిన్ అయితే విపరీతంగా తగ్గింది కదా, 60% తగ్గింది 85% నుంచి. ఇప్పుడు జనరల్గా వాళ్ళు కొనేది 12 రూపీస్కి, వాళ్ళు అమ్మేది ఎంతకి 80 రూపీస్కి అమ్మేవాళ్ళు. 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మేవాళ్ళు. కానీ దాని తర్వాత ఎంత ఇచ్చారు, 50 to 80% ఇచ్చారు. వాళ్ళు 50 to 80% అన్న అట్లీస్ట్ 60% ఇచ్చేవాళ్ళు. అంటే 40 రూపీస్కి అమ్మేవాళ్ళు. వాళ్ళకి పడేది 12 రూపీస్, ఇంకెంత 28 రూపీస్ కంపెనీకి మిగులుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50-60% మార్జిన్ కదా. దీనివల్ల అమ్మే సేల్స్ తగ్గుతున్నాయి కదా. అమ్మే సేల్స్ అంతకుముందు 80కి అమ్మితే ఒక లెక్క, ఇప్పుడు 40కి అమ్మితే ఒక లెక్క. ఇప్పుడు సేల్స్ తగ్గుతున్నాయి అండ్ ఓవరాల్గా వచ్చే నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. సో ఓవరాల్ ఈ రెండింటి ఎఫెక్ట్ వల్ల కంపెనీకి అయితే కంటిన్యూస్గా రెవెన్యూ కానీ ప్రాఫిట్ కానీ ఎక్స్పెక్టెడ్ రీతిలో రాకపోవడం వల్ల షేర్ అనేది డ్రాప్ అవుతూ వచ్చింది. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ అవి ఈ రెండు మెయిన్ రీజన్స్ కంపెనీ ఏదైతే ఎక్స్పెక్టెడ్ రీతిలో పర్ఫామ్ చేయలేకపోవడానికి. సో ఇంకా వేరే ఏమైనా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవడానికి? వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నట్టు, ఇప్పుడు టైర్ 2 అండ్ బియాండ్లో వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ 46% ఆఫ్ ద స్టోర్స్ టైర్ 2 అండ్ బియాండ్లో ఉన్నాయి. 54 టైర్ 1 మెట్రో సిటీస్లో ఉన్నాయి అండ్ మెట్రోలో ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, టైర్ 2 అండ్ బియాండ్లో డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. పీపుల్ అనేవాళ్ళు మెట్రో సిటీస్కి టైర్ 1 సిటీస్కి విపరీతంగా వెళ్ళిపోతున్నారు జాబ్ ఆపర్చునిటీస్కి కానీ మిగిలిన వాటికి కానీ. సో ఏమవుతుందంటే ఈ టైర్ 2 అండ్ బియాండ్లో ఎక్కువ 46% ఆఫ్ స్టోర్స్ ఉన్నప్పటికీ వీళ్ళకి వచ్చేది అక్కడ నుంచి 36% రెవెన్యూ. 46 ఉన్నా 36% రెవెన్యూ వస్తుంది. ఈ టైర్ 1 మెట్రోలో 54% ఉంటే అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 64% ఆఫ్ ద రెవెన్యూ అక్కడ నుంచి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆన్లైన్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఈ టాటా 1mg కానీ నెట్మెట్స్ కానీ లేదంటే ఫార్మా ఈజీ కానీ, వీళ్ళు కూడా ఆన్లైన్లో కొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు కొంచెం అటు వెళ్ళిపోవటం. వీళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో డెలివరీ చేస్తారు, బట్ కానీ వీళ్ళు డిస్కౌంట్ ఏమి ఇవ్వరు. డిస్కౌంట్ ఇవ్వకుండా ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద డెలివరీ చేస్తారు. కాబట్టి మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకేమన్నా ఇష్యూస్ కాకుండా ఇంక ఇవి మేజర్ రీజన్స్ వచ్చేసి ఇవే. వీటి వల్లే వాళ్ళు ఏదైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో ఆ రెవెన్యూ జనరేట్ చేయడం కానీ, లేదంటే ఆ ప్రాఫిట్ తగ్గటం కానీ, క్యాపెక్స్ ఎక్కువ చేసి ప్రాఫిట్ తగ్గటం కానీ, ఓవరాల్ రీజన్స్ అయితే మేనేజ్మెంట్ చెప్పినవి అయితే ఇవే. ఫీల్డ్స్ ఎక్స్పెన్షన్ అవ్వడం, సేమ్ గ్రోత్ స్టోర్స్ ఎక్స్పెండ్ చేస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ ఒక 1000 స్టోర్స్ ఎక్స్పెండ్ చేశారు. ఈ సంవత్సరం అంతే ఉందా లేకపోతే ఏమన్నా? సో లాస్ట్ 2 yearsలో వీళ్ళు 1700 స్టోర్స్ యాడ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే
2025 ఇయర్కి వీళ్ళు 600 యాడ్ చేసుకుంటాం అని చెప్పారు. అండ్ కమింగ్ ఇయర్ కూడా 600 యాడ్ చేసుకుంటాం అని చెప్పారు. కానీ మొన్న జూన్ క్వార్టర్లో ఎలక్షన్స్ జరిగినాయి, జూలైలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళైతే స్టోర్స్ ఆ క్వార్టర్లో ఎక్కువ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఈవెన్ ఈ H1 కూడా కలిపి వీళ్ళు యాడ్ చేసింది 150. సో మేనేజ్మెంట్ అయితే ఈ ఇయర్లో ప్రజెంట్ వాళ్ళు 600 స్టోర్స్ని యాడ్ చేయలేమని చెప్పేశారు. అరౌండ్ ఒక 400-450 యాడ్ చేయగలుగుతామని చెప్పారు. మేబీ నెక్స్ట్ ఇయర్లో 600 మళ్ళీ యాడ్ చేయగలుగుతారేమో. డివిడెండ్ గురించి డివిడెండ్ ఇచ్చారు అసలు లేదు, వీళ్ళు డివిడెండ్ ఏమి ఇవ్వట్లేదు. వీళ్ళు లిస్ట్ అయింది 2022లో. అండ్ డివిడెండ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ టూ మచ్ ఆఫ్ క్యాపెక్స్తో వీళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇంత ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు వీళ్ళకే ఆ వస్తున్న క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో అది మొత్తం ఎక్స్పాన్షన్కే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే డివిడెండ్ ఇవ్వట్లేదు. నెట్ క్యాష్ ఫ్లో ఎలా ఉంది? నెట్ క్యాష్ ఫ్లో అయితే ప్రజెంట్ నెగిటివ్లోనే ఉంది. కానీ మేనేజ్మెంట్ రీసెంట్ క్వార్టర్లో ఏం చెప్పిందంటే వాళ్ళు ఇంకొక మేబీ అప్కమింగ్ క్వార్టర్స్లో ఒక 4 quarters తర్వాత మేబీ నెట్ క్యాష్ ఫ్లో పాజిటివ్గా జనరేట్ చేయొచ్చు అని గైడెన్స్ ఇచ్చింది. ఇలా ఇన్వెంటరీ డేస్ చాలా హైగా ఉంది, దానికి రీజన్ ఉందా? అంటే ఇన్వెంటరీ డేస్ హై అంటే ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు వీళ్ళు కొత్తగా ఏదైతే స్టోర్స్ తీసుకొస్తారో ఈ లాస్ట్ 2 yearsలో 1700 స్టోర్స్ యాడ్ చేసుకున్నారు కదా. ఈ యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 1 yearలో బిజినెస్ అయితే సరిగ్గా ఉండదు. 1 yearలో బిజినెస్ సరిగ్గా ఉండదు. సో 1 yearలో బిజినెస్ సరిగ్గా ఉండకపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనీషియల్గా స్టోర్ పెట్టేటప్పుడే ఆల్మోస్ట్ 18 lakhs ఇన్వెంటరీ స్టోర్లో పెడతారు. ఎందుకంటే ఆ ఫిల్ రేట్ ఏదైతే ఉండదో దాన్ని తగ్గకుండా చూసుకుంటారు, ఆ మెడిసిన్ అంతే ఉంచుతారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే జనరల్గా పర్ స్టోరు 1.5 crore ఇయర్లీ రెవెన్యూ జనరేట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ ఆ స్టోర్స్ ఏం చేస్తాయి అంటే ఈవెన్ ఆ 18 lakhs ఇన్వెంటరీ కూడా సెల్ చేయడానికి ఒక్కోసారి 6 months తీసుకుంటుంది. సో అప్పుడు ఆ 6 monthsకి ఇన్వెంటరీ అక్కడ హోల్డ్ అవ్వటం అండ్ వేర్ హౌస్లో కూడా దానికి పెట్టిన ఇన్వెంటరీ అంతే హోల్డ్ అవుతుంది కదా. సో ఈ ఓవరాల్గా ఈ యావరేజ్ ఇన్వెంటరీ డేస్ తీసుకుంటే మనకి హైలోనే ఉంటుంది. కానీ ఈ మెచ్యూర్ స్టోర్స్ ఈ 1 year బిలో స్టోర్స్ని తీసేసి మెచ్యూర్ స్టోర్స్ని తీసుకుంటే మనకి ఇన్వెంటరీ డేస్ తక్కువగానే ఉంటుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ నెక్స్ట్ అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, వీటి నుండి చాలా ఓవర్కమ్ చేయబోతుంది. సో ప్రజెంట్ అయితే మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ లేబుల్ సేల్స్ వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ లేబుల్ సేల్స్లోకి యాడ్ అయ్యారు కదా మెడ్ప్లస్ బ్రాండ్తో. వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 10.5% ఫార్మా నుంచి మెడ్ప్లస్ బ్రాండ్ నుంచి జనరేట్ చేస్తున్నారు. జనరల్గా ఫారెన్ యూఎస్ కంట్రీ మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ వాల్మార్ట్ కానీ CVS కానీ వీటిల్లో 90% ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళవే సెల్ చేసే వాళ్ళ ప్రోడక్ట్సే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సెల్ చేస్తుంది అంత మెడ్ప్లస్లో 10.5% వీళ్ళ ప్రోడక్ట్ సెల్ చేస్తుంది ఫార్మాలో. సో మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఎవ్రీ క్వార్టర్ ఈ ప్రైవేట్ లేబుల్ సేల్స్ ఏదైతే ఉంటుందో అందులో 1% యాడ్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 18.5 ఉంటే మళ్ళీ నెక్స్ట్ 19.5, 20.5 సో అలా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది, కంటిన్యూస్గా పెరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ పబ్లిక్ కూడా ఈ జనరిక్ మెడిసిన్ ఏదైతే ఉందో మిగిలిన ఫార్మాసిటికల్ షాప్స్ వాళ్ళు వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది, మోసం చేస్తున్నారు, జనరల్గా ఏ మెడిసిన్ అయినా ఒకటే, ఫార్ములాస్ ఏదైనా ఒకటే వర్క్ అవుతుంది, ఒకేలాగా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైతే డిస్కౌంట్ ఎక్కువ వస్తుందో అక్కడికి వెళ్తారు కదా. సో మేనేజ్మెంట్ అయితే ప్రజెంట్ కాన్ఫిడెంట్గానే ఉంది దీని ప్రైవేట్ లేబుల్ సేల్స్ ఉండే కొద్ది పెరుగుతాయి అని బాగా. అండ్ వీళ్ళ మెడ్ప్లస్ బ్రాండ్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం బాగా పెనట్రేట్ అయిపోయి దాని నుంచి ఎక్కువ సేల్స్ జనరేట్ చేయొచ్చు అని గైడెన్స్ అయితే ఇచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో 95% ఆఫ్ ద ఫార్మాసిటికల్స్ ఏదైతే ఉందో అంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఓన్లీ 5% ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ 5% ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు జనాలకు ఒక అవగాహన వస్తుందో ఈ ట్రేడ్ జనరిక్స్ కానీ ఈ బ్రాండ్ ఐటమ్స్ ఫార్ములాస్ మనం ఎక్కడైనా తీసుకున్నా సేమ్ లాగా వర్క్ అవుతుంది అని ఎప్పుడైతే జనాలకు ఉండే కొద్ది అవగాహన పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎక్కడైతే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారో అక్కడికి వెళ్తారు. సో వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఆ కస్టమర్ లాయల్టీ ఒకటి బిల్డ్ అయిపోయిన తర్వాత బ్రాండ్ లాయల్టీ అక్కడికి పబ్లిక్ ఎక్కువ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ స్టోర్స్ అనే వాటికి రెవెన్యూ తగ్గిపోతుంది, ఈ స్టోర్స్ ఇంకా ఆపరేట్ చేయలేరు, ఉండే కొద్ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ తగ్గిపోతుంది. ఉండే కొద్ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ తగ్గిపోయి వీళ్ళ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ పెరుగుతుంది, ప్రైవేట్ లేబుల్ సేల్స్ పెరుగుతాయి. ఈ మెడ్ప్లస్ బ్రాండ్ కింద ఉన్న ప్రైవేట్ లేబుల్ సేల్స్ పెరుగుతాయి, ఎందుకంటే 50-80% డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ సేల్స్ పెరుగుతాయి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పాజిటివ్ వీళ్ళకి. అండ్ యూఎస్లో 90% షేర్ చెప్పారు కదా, అవును అది కన్ఫర్మ్ కరెక్ట్ అనేది? యూఎస్లో మేనేజ్మెంటే చెప్పింది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద జనరిక్స్ ఏదైతే ఉందో యూఎస్లో ఈ వాల్మార్ట్లో కానీ CVSలో కానీ అమ్మేది వాళ్ళ బ్రాండ్వి, అవి వాళ్ళ ఓన్ బ్రాండ్వే, వాళ్ళు అవుట్సోర్స్ చేసుకుంటారు, వాళ్ళు అమ్మేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు అమ్ముతున్నది మెడ్ప్లస్ అమ్ముతున్నది 10.5%, గ్రాడ్యువల్గా 20-30% కైనా ఇంక్రీజ్ అవుతుంది కదా కమింగ్ ఇయర్స్లో. సో ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ కింద చెప్పింది మేనేజ్మెంట్. అసలు మామూలుగా ఇండియా షేర్ ఫార్మా ఇప్పుడు ప్రజెంట్ 2 lakh crores
మార్కెట్ క్యాప్ ఇండియా 2 lakhs crores. అవును, 2 lakh crore అయితే ఆల్మోస్ట్ 9 lakh ఫార్మాసిటికల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ సైజ్ కూడా వీళ్ళు 2006లో వచ్చినప్పుడు 30,000 crores ఉండింది. ఇప్పుడు 2024లో ప్రజెంట్ 2 lakh crore ఉంది. 2 lakh crore ఉంది. అదే గ్రాడ్యువల్గా గ్రో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ వల్ల కానీ మనకి ఎర్లీగా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వెంటనే ఎర్లీ ఏజ్లోనే డిసీజెస్ వస్తున్నాయి. అండ్ ఆటోమేటిక్గా ఈ లైఫ్ స్టైల్ వల్ల డిసీజెస్ పెరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ సైజ్ కూడా పెరుగుతుంది కదా. ఇండస్ట్రీ సైజ్ పెరిగినప్పుడు వీళ్ళకి ఇది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్. అండ్ వీళ్ళకి ఓమ్ని ఛానల్ ఉంది కదా, వీళ్ళ స్టోర్స్ ఉన్నాయి కదా, వీళ్ళు 2 hours డెలివరీ మోడల్ పెట్టారు. వీళ్ళు 2 hours డెలివరీ మోడల్లో, కానీ ఓన్లీ మెట్రో సిటీస్లో ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడైతే 4 cities-లోనే ఉన్నాయి ప్రజెంట్ హైదరాబాద్, చెన్నై, కలకత్తా, బెంగళూరులో ఉన్నాయి. 2 hour డెలివరీ చేస్తారు వీళ్ళు. ఎలాగంటే వీళ్ళకి స్టోర్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. మనం ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, క్లస్టర్ బేస్డ్ వాడతారు. అండ్ హబ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి, డెలివరీ హబ్స్. సో హబ్స్ నుంచి ఎర్లీగా పిక్ చేసుకొని 2 hours డెలివరీ కూడా చేస్తారు. సో దీని నుంచి ఇప్పుడు వీళ్ళకి ప్రజెంట్ 7% రెవెన్యూ వస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకొంచెం వీళ్ళు ఫాస్ట్గా డెలివరీ చేయగలిగిన, లేదంటే ఇంకొంచెం ఎక్కువ సెంటర్స్కి స్ప్రెడ్ అయితే, ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ 4 centersలో ఉన్నారు కదా డెలివరీ, ఇంకొన్ని సెంటర్స్కి ఇంక్రీజ్ అయ్యారనుకో. ప్రజెంట్ అయితే మేనేజ్మెంట్ దాని గురించి అయితే చెప్పలేదు, ఈ ఎక్స్పాన్షన్ గురించి. మేబీ ఇన్ కేస్ ఎక్స్పాండ్ అయితే అది కూడా వీళ్ళకి వన్ ఆఫ్ ద పాజిటివ్ అవుతుంది. 2 hours కంటే ఎర్లీగా ఒక 30 minutes డెలివరీ చేయగలిగితే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది. అండ్ వీళ్ళ డిప్రిషియేషన్ ఎందుకు చాలా ఎక్కువ చూపిస్తుంది? అండ్ డిప్రిషియేషన్ వీళ్ళకి ఎందుకు ఎక్కువ అంటే, జనరల్గా మనకి ఒక సెక్షన్ ఉంది, ఇండియాస్ 116 అని. సో ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు జనరల్గా తీసుకునేది లీజింగ్ తీసుకుంటారు కదా, వీళ్ళ స్టోర్స్ అన్ని లీజ్ తీసుకుంటారు. లీజ్ తీసుకొని వాటికి రెంట్ పే చేస్తారు. ఈ రెంట్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళాలి, ప్రతి వాళ్ళకి ఎక్స్పెన్సెస్లోకి వెళ్తాయి. కానీ ఈ లీజ్ మోడల్కి ఏదైతే ఉందో, లీజ్ తీసుకొని స్టోర్స్ రన్ చేసే మోడల్కి గవర్నమెంట్ అనేది 2022లో ఈ సెక్షన్ తీసుకొచ్చింది. సో ఈ సెక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఈ రెంట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది డిప్రిషియేషన్లోకి వెళ్తుంది. దానివల్ల వీళ్ళ డిప్రిషియేషన్ ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళ ట్యాక్స్ కూడా చాలా వాలటైల్గా ఉంది. అవును, ట్యాక్స్ వాలటైల్గా ఉందంటే దానికి 80JJA అని ఒక సెక్షన్ ఉంది. సో ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు జనరల్గా స్టోర్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటారు కదా, అంటే కొత్త ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ని ఎక్కువ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఒక 3 years స్పాన్ ఉంటుంది. సో ఈ 3 years వీళ్ళు ఈ సెక్షన్ కింద 30% ఆఫ్ ద అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఈ ట్యాక్స్ పర్సంటేజ్ అనేది అన్స్టేబుల్గా ఉంది. ఓవరాల్గా ఫార్మాకి ఒక 20-25% ట్యాక్స్ ఉంటుంది అప్కమింగ్ ఇయర్స్లో స్టేబుల్ అయితే. అసలు కాంపిటీషన్ వీళ్ళు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయబోతున్నారు? వీళ్ళకి ప్రజెంట్ మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి జనరల్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ అపోలో వాళ్ళు, అండ్ నెక్స్ట్ నెట్మెట్స్ని రిలయన్స్ వాళ్ళు అక్వైర్ చేశారు. సో ఈ నెట్మెట్స్ కూడా వన్ ఆఫ్ ద కాంపిటీటర్. ఎందుకంటే వీళ్ళు జనరల్గా ఆన్లైన్లో ఉన్నారు, బట్ కానీ ఆఫ్లైన్లో కూడా 2000 stores యాడ్ చేసుకుంటామని చెప్పారు. సో వన్స్ వీళ్ళు కూడా ఈ బిజినెస్లోకి స్టార్ట్ అయ్యారంటే డిస్టర్బ్ చేస్తారు. సో వీళ్ళకి అప్పుడు కొంచెం షేర్ తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన జియో గురించి తెలిసిందేగా, రిలయన్స్ గురించి. వన్స్ వాళ్ళు ఏ బిజినెస్లోకి వెళ్ళినా డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు విపరీతమైన డిస్కౌంట్లు ఇవ్వగలుగుతారు. ఫస్ట్ లాస్లో ట్రేడ్ చేసుకొని ముందు కస్టమర్స్ని గ్రాప్ చేసుకుంటారు. సో అండ్ వాళ్ళు ఒకళ్ళు. అండ్ టాటా 1mg అయితే మోస్ట్లీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నారు. అవును కదా, అవును, అదొక మంచి బ్రాండ్. ముందు ఆ టాటా అనే పేరు చూసే స్టోర్లోకి వెళ్ళిపోతారు. మనం బయట నుంచి టాటా అనే పేరు చూస్తే వెళ్ళిపోతాం. టాటా స్టోర్ ఊరక అలా పేరు కనపడిందంటే స్టోర్ బయట ఇందులోకి వెళ్ళిపోతాం, మనం పక్కన ఎన్ని స్టోర్లు ఉన్నా. సో వాళ్ళైతే ప్రజెంట్ ఆన్లైన్లోనే ఉన్నారు. మోస్ట్లీ ఆన్లైన్ షేర్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఆఫ్లైన్లోకి వస్తున్నామని చెప్పారు. సో వాళ్ళు కూడా ఆఫ్లైన్లోకి ఎంటర్ అయితే వాళ్ళకి ఇది కూడా వన్ ఆఫ్ ద కాంపిటీటర్. అండ్ ఫార్మా ఈజీ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కాంపిటీటరే. అండ్ ఈవెన్ డీమార్ట్ కూడా ఇందులోకి ఎంటర్ అవుతామని చెప్పింది. రిఫ్లెక్ట్ హెల్త్ కేర్ రీటైల్ లిమిటెడ్ అని వీళ్ళ సబ్సిడరీ అనమాట. దీని త్రూ వీళ్ళు ఇండివిజువల్గా స్టోర్ పెట్టడమా, లేదంటే వీళ్ళ డీమార్ట్లోనే స్టోరు సపరేట్గా ఫార్మాకి ఒక స్పేస్ ఇవ్వటమా అని చెప్పేసి ఉంది డీమార్ట్ కూడా ఈ ఫార్మా సెగ్మెంట్లోకి రావడానికి. సో ఇలాంటి పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయినప్పుడు ఆబ్వియస్గా వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఆల్రెడీ 95% ఉంది కాబట్టి అందరికీ స్పేస్ దొరుకుతుంది. బట్ ఫర్ షార్ట్ టర్మ్ అయితే వీళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అండ్ దాన్ని ఎలా తట్టుకొని నిలబడగలుగుతారు అనేది మేజర్ థింగ్. ప్రజెంట్ అయితే మేనేజ్మెంట్ కాంపిటీషన్ గురించి పెద్దగా డిస్కషన్ చేయట్లేదు. అండ్ వీళ్ళు ఈవెన్ ఆన్లైన్ డిస్కౌంట్స్ కూడా ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఆన్లైన్ డిస్కౌంట్స్ వల్ల ఎక్కువ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు కదా, ఇది ఫార్మా టాటా 1mg నుంచి కానీ వీటి నుంచి.
దీని నుంచి కూడా ప్రజెంట్ ఏం చెప్తుందంటే మేనేజ్మెంట్ వాళ్ళు డిస్కౌంట్స్ తగ్గించేశారని చెప్తుంది. డిస్కౌంట్స్ తగ్గించేశారు. సో అండ్ వీళ్ళ స్టోర్కి వచ్చే వాళ్ళు స్టోర్కే వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే దాని గురించి మేనేజ్మెంట్ అయితే పెద్ద కన్సర్న్ తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు క్విక్ కామర్స్ ఐడియా ఉంది కదా, ఇప్పుడు ఎలాగైతే డీమార్ట్కి కాంపిటీషన్ వస్తుందో ఇలాగే సేమ్ మెడ్ ప్లస్ కూడా ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు జెప్టో ఉంది, బ్లింకిట్ ఉంది, దానివల్ల డీమార్ట్ చూపిస్తుంది చెప్పి. అవును. సో సేమ్ వే మెడ్ ప్లస్ కూడా ఏమైనా ఉందా? యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు 10 minutes గ్రాసరీ సిస్టమ్ ఏదైతే ఉందో గ్రాసరీ డెలివరీ, సో మెడ్ ప్లస్ ఫార్మా విషయానికి వస్తే జనరల్గా ఓటీసీ ఓవర్ ద కౌంటర్ కొన్ని ఉంటాయి, వాటికి ప్రిస్క్రిప్షన్ అవసరం ఉండదు, మిగిలిన వాటికి ప్రిస్క్రిప్షన్ కావాలి. సో ఈ ప్రిస్క్రిప్షన్ కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి జనరల్గా ఎవరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా ఫోటో తీసి పెట్టాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ కావాలి కదా, ఏదైనా ఎవరికైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ కావాలి అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు అవన్నీ మెడిసిన్ పెట్టాలి. ఈ జెప్టో డీమార్ట్ జెప్టో బ్లింకిట్ వేర్ హౌస్లు ఉంటాయి కదా, ఈ వేర్ హౌస్లో ఆ స్టాక్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక 5 items పెడుతున్నావు అంటే వాళ్ళ దగ్గర 4 ఉండి 1 లేదంటే నువ్వు అక్కడ ఆర్డర్ చేయవు, 5 ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకుంటావు. సో అదంతా వాళ్ళు మెయింటైన్ చేయాలి. అండ్ ఈ ప్రిస్క్రిప్షన్ కూడా ఫోటో తీసి పెట్టాలి. ఈవెన్ కస్టమర్ కొంతమంది పెట్టడానికి కూడా ఇష్టపడరు, ఆ టైం వేస్ట్ చేయడానికి కూడా. సో ఇన్ కేస్ పెట్టగలిగినా వాళ్ళ దగ్గర ఆ స్టాక్ ఉండాలి, ఆ స్టాక్ను వాళ్ళు ఉండి కరెక్ట్ టైంలోకి డెలివరీ చేయాలి. సో మేనేజ్మెంట్ అయితే ప్రజెంట్ దీని గురించి కూడా పెద్దగా కన్సర్న్ తీసుకోవట్లేదు. సో ఫ్యూచర్లో ప్రాబ్లం లేదంటే ప్రస్తుతానికైతే ఈ క్విక్ సర్వీస్ యాప్స్ వల్ల అయితే ప్రాబ్లం లేదు. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవెన్ మెడ్ ప్లస్ వల్లే 2 hours డెలివరీ చేస్తున్నప్పుడు మేబీ ఆల్టర్నేటివ్ రావచ్చు, ఎందుకు రాకూడదు? మెడ్ ప్లస్కున్న రిసోర్స్తోనే 2 hours చేస్తుందంటే టైం తగ్గించుకోగలరు. ఫ్యూచర్లో ఏమో బెటర్ ఆపర్చునిటీస్ రావచ్చు, బెటర్ ప్లానింగ్ ఉండొచ్చు, ఇంకొంచెం వాళ్ళు బెటర్గా చేయగలుగుతారేమో. ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియల్గా 10 minutes డెలివరీ అసలు పాసిబిలిటీ లేదు. ఎలాగైతే జెప్టో బ్లింకిట్ ఇన్స్టామార్ట్ ఎలాగైతే తీసుకొచ్చాయో మేబీ ఫ్యూచర్లో దీనికి కూడా రావచ్చేమో. బట్ అప్పుడైతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మెడిసిన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బాగలేకపోతే ఈవెన్ స్నాక్స్ ఇవన్నా సరే కొంచెం వెళ్ళి తెచ్చుకోగలుగుతాము, కానీ మెడిసిన్ అయితే కంపల్సరీ మనకి డెలివరీ చేస్తేనే బాగుంటుందని ఫీల్ అవుతాం. అప్పుడైతే కంపల్సరీ వీళ్ళకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇదనే కాదు, వీళ్ళ అపోలో కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే అది. డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్లో కూడా ఒక పెడితే ఎలా ఉంటుంది? ఇది ఇందాక సబ్సిడీ కంపెనీ ఉంది కదా డీమార్ట్, ఇది వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? డీమార్ట్ స్పేస్లోనా? సో డీమార్ట్ స్పేస్లో స్టార్ట్ చేస్తే మేబీ పబ్లిక్ అనేవాళ్ళు జనరల్గా మనకి తెలుసు డీమార్ట్లో ఆ కౌంటర్స్ కానీ, ఆ కౌంటర్స్లో ఆ రష్ కానీ, లేదంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉందో వెళ్ళి తీసుకోవటం కానీ, సరే సపరేట్గా ఒక కౌంటరే పెడితే ఒక పర్సన్ అక్కడ ఉన్నారు సేమ్ కౌంటర్లో అక్కడే. అవును. ఇప్పుడు మన ఫారెన్లో చూస్తున్నాం అనుకో, పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి, ఆ స్టోర్స్లో ఆబ్వియస్లీ సపరేట్ పార్ట్ ఉంటుంది. అవును. టాబ్లెట్స్కి అలాగా. సో అలా పెట్టచ్చు, ఛాన్స్ ఉంది. అదే వాళ్ళు ఆల్రెడీ డిస్కషన్లో కూడా ఉన్నారు. సో ఇన్ కేస్ పెడితే మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఈ డీమార్ట్ స్టోర్స్ కంపారిటివ్లీ ఈ మెడ్ ప్లస్ కానీ, ఈ అపోలో ఫార్మసీ అండ్ రిమైనింగ్ మెడికల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లోజ్ రేంజ్లో ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. అండ్ ఈవెన్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్స్లో ఉంటాయి. కానీ డీమార్ట్ వచ్చేసరికి సిటీ అవుట్స్కట్స్లో కానీ స్పెసిఫిక్ లొకేషన్లో ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకోవడం కంటే వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళకి అర్జెంట్ మెడిసిన్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడే తీసుకుంటారు కదా, ఇక్కడ దాకా వచ్చి తీసుకోరు. సో మేబీ నేనేమనుకున్నాంటే మెడిసిన్ అనేది నాటి మామూలుగా మనం గ్రాసరీ తెచ్చుకుంటాం. అవును. మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తెచ్చుకుంటాం. అవును కదా. సో మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తెచ్చుకునేది మామూలుగా అది హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాం. అవును, కరెక్ట్ కదా. అవును. సో నేను అదే అనుకుంటున్నాను. సో అందుకని మేబీ డీమార్ట్ వాళ్ళు వాళ్ళ లొకేషన్లో వాళ్ళ స్టోర్లో పెట్టకుండా ఈ సపరేట్గా వాళ్ళ ఈ రిఫ్లెక్ట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీని కింద సపరేట్గా వాళ్ళు బయట ఇండివిజువల్ స్టోర్స్ పెట్టుకుంటే మేబీ ఛాన్స్ ఎక్కువ ఉంది వాళ్ళు సక్సెస్ అవడానికి. అండ్ ఇప్పుడు కొన్ని స్టోర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టోర్స్ ఫారెన్లో, కొన్ని వాల్మార్ట్, సివిఎస్ అలాగే మన దగ్గర పెడితే ఎలా ఉంటుంది అంటారు? సో ఇన్ కేసు అవి చాలా బిగ్ స్టోర్స్, ఇప్పుడు మన డీమార్ట్ కంటే పెద్దగా ఉంటాయి ఈ వాల్మార్ట్ కానీ సివిఎస్ కానీ. సో అందులో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ఇండివిజువల్ స్పెసిఫిక్ ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ కానీ, ఫార్మా రిలేటెడ్, నాన్ ఫార్మా రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి. ప్రతిదీ క్రోనిక్ అన్నీ దొరుకుతాయి. సో వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు అది ఇన్ కేస్ ఏదైనా లొకేషన్లో పెట్టాలి, మనం మెట్రో సెంటర్లో పెట్టాలి ఇనిషియల్గా అంటే పాసిబిలిటీ ఏంటంటే సిటీ వాళ్ళు ఎక్కడైనా పెద్ద స్పేస్ చూసుకోవాలి, అవుట్స్కట్స్లో పెట్టుకోవాలి. పెద్ద స్పేస్ అవుట్స్కట్స్లో పెట్టుకోవాలి, దొరకదు, అవుట్స్కట్స్లో పెట్టుకోవాలి. ఈవెన్ పెద్ద మెయిన్ సెంటర్లో పెట్టాలంటే రెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రెంట్ కాదు, వాళ్ళు పర్చేస్ చేయాలన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ మన దగ్గర ఇందాక మనం ఆల్రెడీ డీమార్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకున్నట్లుగా ఏదైతే ఈ స్టోర్ ఉందో వెళ్ళి పక్కన హాస్పిటల్స్ పక్కన ఉండే స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోవటం అది వాళ్ళకి ఈజీ కదా. కంపారిటివ్లీ ఇంత దూరం వచ్చి ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇప్పుడు
గ్రోసరీస్ అనుకో ఇప్పుడు వెళ్తాం, అదే కొన్ని రోజులు కావాల్సింది తెచ్చుకుంటాం. అవును, మెడిసిన్ రోజు వాడాం కదా కదా, ఎప్పుడో ఒక హాస్పిటల్కి వెళ్తాం, చెకప్కి వెళ్ళినప్పుడు మనం తీసుకుంటాం. అవును. అది సో ఇవి వాళ్ళకి ఇష్యూస్ అయితే ఉన్నాయి, కంపల్సరీ ఉంటాయి. ఈ రెంటల్ ఇష్యూ కానీ లేదంటే ఈ పబ్లిక్ అనేది ముందు వాళ్ళకి అటెండ్ అవటం, ఈవెన్ వాళ్ళు డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చినా సరే వాళ్ళు ముందే తెచ్చుకొని పెట్టుకునే ఫ్లూ ట్యాబ్లెట్స్ కానీ ఫీవర్గా ముందే వచ్చి తెచ్చుకునే ట్యాబ్లెట్స్ కానీ ఇవి వెళ్ళి తీసుకుంటారు తప్పితే ఇవన్నీ వెళ్ళి తీసుకుంటారు. ఎందుకంటే ఇన్ కేస్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇవి తక్కువ ఉంటే అవి వెళ్ళి తీసుకుంటారు, కానీ అర్జెంట్ టైంలో మాత్రం అందరూ వెళ్ళి తీసుకోరు. సో వాటికి కూడా పెద్ద ఛాన్స్ అయితే ఉండదు. ఈ డీమార్ట్ ఎలాగైతే అబ్రాడ్లో ఉన్న ఈ కాస్కో ఈ బిజినెస్ని ఇక్కడ ఇండియాలో రెప్లికేట్ చేసిందో వాటిని అయితే మేబీ ఇండియాలో చేయలేకపోవచ్చు. వీళ్ళ స్టోర్స్లో క్లోజింగ్ చాలా హై ఉంది, దీనికి రీజన్ ఉందా? అంటే వీళ్ళ స్టోర్ క్లోజింగ్స్ చూసుకుంటే జనరల్గా ఎవ్రీ క్వార్టర్కి ఒక 20-25 స్టోర్స్ క్లోజ్ అవుతున్నాయి. వీళ్ళు ఈ లాస్ట్ ఇయర్ ఎక్స్పాండ్ చేసింది 600 స్టోర్స్ యాడ్ చేసుకుంటే మొన్న లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి 100 స్టోర్స్ తగ్గిపోయినాయి. సో ఈ 100 స్టోర్స్ తగ్గిపోవడం వల్ల ఇవి కూడా తగ్గిపోయినాయి కూడా ఏదో 1 years 2 years ఏజ్ ఉన్నాయి కాదు. సో ఇవి ఆల్మోస్ట్ 5-6 years 4 years మెచ్యూర్ అయిన స్టోర్స్ క్లోజ్ అయినాయి. సో జనరల్గా వీళ్ళు రెవెన్యూ వైజ్ చూసుకుంటే స్టోర్స్ వైజ్ రెవెన్యూ వైజ్ చూసుకుంటే పర్ స్టోర్ 1.5 crores యాన్యువల్గా మనకి రెవెన్యూ జనరేట్ చేసిద్ది అనుకుంటే మనకి ఇప్పుడు 100 స్టోర్స్ అలా క్లోజ్ అవటం వల్ల ఆల్మోస్ట్ ఇయర్లీ 150 crores రెవెన్యూ అక్కడ నుంచి డ్రాప్ అవుతుంది. వీళ్ళు ఎన్ని కొత్త స్టోర్స్ యాడ్ చేసుకున్నా సరే ఇనీషియల్గా ఒక 1 year అయితే మేనేజ్మెంట్ చెప్పటం దాని నుంచి నెగిటివ్ ఎబిట్ అనే వచ్చిందని చెప్తుంది. సో దాని బేస్ చూసుకుంటే మనకి ఈ 100 స్టోర్స్ మెచ్యూర్ అయిన స్టోర్స్ క్లోజ్ అవటం వల్ల 150 crores రెవెన్యూ తగ్గుతుంది అండ్ దాంతోపాటు 3-5% ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది కదా. సో ఈ స్టోర్ క్లోజింగ్కి మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ దీనికి రెస్ట్రిక్షన్ ఏం తీసుకోలేకపోతుంది, దీనికి ఒక సొల్యూషన్ తీసుకోలేకపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే స్టోర్ క్లోజింగ్కి కొన్ని రెంటల్ ఇష్యూ వల్ల కానీ లీజ్ ఇష్యూ వల్ల కానీ లేదంటే ఇంకా బెటర్ లొకేషన్ దొరికిందని కానీ లేదంటే అక్కడ బిజినెస్ సరిగ్గా జరగట్లేదు ఇంకొక బెటర్ ప్లేస్లో బెటర్ బిజినెస్ జరుగుతుందని కానీ చెప్తుంది. బట్ స్టిల్ ఇలా ఎవ్రీ ఇయర్కి 100 స్టోర్ క్లోజింగ్ అంటే 3-5% ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గుతున్నట్టే కదా. సో దీనివల్ల వాళ్ళకి వచ్చే నెట్ ప్రాఫిట్ ఏదైతే ఈ ఎబిటా 10% వచ్చిందో మెచ్యూర్ స్టోర్స్ నుంచి ఆ 10% ఇక్కడ తగ్గిపోతుంది కదా. అండ్ కొత్త స్టోర్స్ నుంచి నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా దానివల్ల. సో అది కంపెనీకి ఒక నెగిటివ్, కంపల్సరీ అది ఒక నెగిటివ్. సో ఎవ్రీ ఇయర్ అంటే ఒక ఎప్పటి నుంచి క్లోజ్ అవుతుంది? ప్రతి ఇయర్ క్లోజ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్కి కొన్ని యాడ్ అయినట్టే కొన్ని క్లోజ్ అవుతాయి. సో లాస్ట్ 4 quarters నుంచి మాత్రం 100 క్లోజ్ అయినాయి. దానికి ముందు క్వార్టర్స్ ఏమైనా ఐడియా ఉందా? దాని ముందు క్వార్టర్స్ కూడా 20, 19, 25 అలా క్లోజ్ అవుతూనే వస్తున్నాయి. ఏదైనా 15-25 రేంజ్లోనే ఉంటున్నాయి క్లోజింగ్స్ మాత్రం. ఓకే, ఇన్ని స్టోర్స్ క్లోజ్ అవడం అంటే ఇది పెద్ద నెగిటివ్. అవును. ఓకే, ఓవరాల్గా నువ్వు కంక్లూజన్ అయితే నువ్వే చెప్తావు. సో ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా, అసలు నీ కన్క్లూజన్ ఏంటి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి కంపెనీ మీద? సో నేను అనుకుంటున్నా అంటే ఫార్మా అనేది ఎప్పటికైనా గ్రోత్ ఉండేది కానీ తగ్గదు ఫార్మా వాటికి. అండ్ మెడ్ప్లేస్ అయితే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నాకైతే వాళ్ళు మెడ్ప్లేస్ నచ్చింది. ఓకే, సో ఓవరాల్గా నేను కన్క్లూజన్ చెప్పాలంటే ఏమనుకుంటున్నానంటే సో ప్రజెంట్ అయితే కంపెనీ ఎక్స్పాన్షన్ తగ్గించేసింది. 600 స్టోర్స్ ఇచ్చింది గైడెన్స్, 400 and 450 చేస్తుంది. అండ్ వీళ్ళ ప్రైవేట్ లేబుల్ సేల్స్ కూడా ఈ క్వార్టర్లో బాగా ప్రొడ్యూస్ చేసింది. అండ్ గ్రాస్ మార్జిన్స్ కూడా 23 మంచిగా ప్రొడ్యూస్ చేసింది. అండ్ ఇప్పుడు వీళ్ళ ప్రైవేట్ లేబుల్ సేల్స్ కంటిన్యూస్గా పెరిగి వీళ్ళ నాన్ ఫార్మా ప్రైవేట్ లేబుల్ సేల్స్ కూడా పెరుగుతుంటే అది కంపెనీకి కంపల్సరీ ఒక యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉంటుందో ఆబ్వియస్గా ఫ్యూచర్లో కంపల్సరీ ఎలాగైతే మిగిలిన చైన్స్ అన్నీ ఆర్గనైజ్డ్ అవుతున్నాయో గ్రోన్ డెవలప్డ్ కంట్రీస్లో ఎలాగైతే జరిగిందో అలాగే మన దగ్గర కూడా జరుగుతుంది. ఈ అన్ఆర్గనైజ్డ్ మొత్తం ఆర్గనైజ్డ్ అవుతుంది. ఆర్గనైజ్డ్ అయినప్పుడు ఆబ్వియస్గా వీళ్ళకి ఎంతో కొంత షేర్ అయితే వస్తుంది. సో దీని నుంచి ప్రైవేట్ లేబుల్ సేల్స్ నుంచి అయితే కంపెనీకి కంపల్సరీ ఒక మంచి బెనిఫిట్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే వీళ్ళ ఆన్లైన్ ఓమ్ని ఛానల్ సర్వీస్ కూడా ఉందో వీళ్ళు 2 hours డెలివరీ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే అది కూడా ప్రజల్లోకి ఇంకొంచెం ఎర్లీగా డెలివరీ అవుతుంటే కంపెనీకి ఇంకొక యాడ్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ నెగిటివ్స్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ క్విక్ సర్వీస్ యాప్స్ కానీ లేదంటే వీళ్ళ కాంపిటీటర్స్ కానీ వీళ్ళు ఇంకొంచెం ఎక్స్పాండ్ కనుక అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేసుకున్నా సరే అగ్రెసివ్గా మార్కెట్ షేర్ గ్రాప్ చేసుకుంటే మెడ్ప్లేస్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ స్టోర్ క్లోజర్స్ ఏదైతే ఉందో అది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా దానికి వీళ్ళు ఏదో ఒక సొల్యూషన్ అయితే చూసుకోవాలి. ప్రజెంట్ దానికి ఏదో ఒక సొల్యూషన్ వీళ్ళు చూసుకుంటే కొంచెం దాని నుంచి వీళ్ళు అట్లీస్ట్ రికవర్ అవ్వగలుగుతారు. అట్లీస్ట్ 10 years వరకైనా లీజ్ పీరియడ్ ఉన్నంత వరకు స్టోర్స్ క్లోజ్ అవ్వకుండా చూసుకుంటే కొంచెం స్టోర్స్ క్లోజింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో వీళ్ళు అదొకటి కేర్ తీసుకుంటే సో ఓవరాల్గా ఈ ఇండస్ట్రీ 2 lakh crores ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది ఉండే కొద్దీ పెరుగుతుంది.
పెరుగుతుంది అండ్ మన లైఫ్ స్టైల్ని బట్టి ఎర్లీగా డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి ఉండే కొద్దీ దీని మీద రెవెన్యూ పెరుగుతుంది తప్పితే తగ్గదు. కానీ ఈ మూమెంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే నేను ఆల్రెడీ మొన్న దీని గురించి టెక్నికల్ అనాలిసిస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో. సో ఆ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ కూడా చెప్పాను. సో దాంట్లో మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ లెవెల్స్ కూడా డిస్క్రైబ్ చేశాను. సో మీరు ఈ ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని అలా డిస్కస్ చేశాను కదా, ఈ బిజినెస్ని బేస్ చేసుకొని అండ్ ఆ టెక్నికల్ అనాలిసిస్ కూడా చూసి అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీ డిసిషన్ ప్లాన్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.